సమరయోధుడి లెవెల్లో భుజాలపైన మోశారు, పూల వర్షం కురిపించారు, స్వీట్లు పంచారు. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మనం ఆడపిల్లలకిచ్చే గౌరవం? ఒక్కసారి బిల్కిస్ బానో కేసు విషయానికి వద్దాం. గర్భవతి అని కూడా చూడకుండా క్రూరంగా దాడి చేసిన నరరూప రాక్షసులకు హారతులు పట్టి కాళ్లు మొక్కిన దుస్థితిని కూడా చూశాం. గుర్మీత్ రామ్ రహీం సింగ్ విషయంలో మరీ దారుణం. 2 మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో వీడు దోషి. కానీ పెరోల్పై బయటికి వస్తే వేలాది మంది డీజేలతో నినాదాలతో రోడ్లెక్కి ఊరేగించడం చూశాం. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయినా సరే మధ్యంతర ఉపశమనం దొరికితే చాలు బాపు బాపు అంటూ భక్తి కీర్తనలు పాడతారు. ఈ దేశంలో మహిళ మాన ప్రాణం కంటే వ్యక్తి ఆరాధన, కల్ట్ వర్షిప్ పెద్దదైపోయిందా? చట్టం న్యాయం కంటే మాబ్ మెంటాలిటీ రాజ్యమేలుతోందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది. బ్యాక్గ్రౌండ్లో భారీ మ్యూజిక్, స్క్రీన్పై మా సంస్కృతి గొప్పది, మేం స్త్రీలను పూజిస్తామంటూ గొప్పలు చెప్పుకునే డైలాగులు. ఆ వీడియోకి వేలల్లో లైక్లు, కామెంట్లు. కానీ అదే సమయంలో 2023లో మహిళలపై నేరాల నివేదికను చూస్తే పొంతనే కనిపించదు. ఆ రిపోర్ట్లోని చేదు నిజాలను